హాయ్ నమస్తే అండి, వెల్కమ్ టు ఎండి వారి వంటలు. ఈరోజు నేను పరాటాలోకి ఎంతో టేస్టీగా ఉండే షార్వా ప్రిపేర్ చేస్తున్నానండి. దానికోసం నేను పచ్చి కొబ్బరి ఒక 2 కప్పులు పచ్చి కొబ్బరి ఈ విధంగా సన్నగా తరిగి పెట్టుకున్నాను. శుభ్రంగా కడిగి తరిగి పెట్టుకున్నాను అనమాట. పచ్చిదే తీసుకోవాలండి. 2 కప్పులు పచ్చి కొబ్బరికి ఒక 30 వరకు ఇవి క్యాషెస్ ఉంటాయండి. అదేవిధంగా 1 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయలు, 1.5 టేబుల్ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్, అదేవిధంగా 1 కప్పు సన్నగా తరిగిన టమోటా, 1 పెద్ద సైజు బంగాళదుంప అండి. నేను ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నాను అనమాట. ఇందులోకి మసాలా దినుసులు, 2 ఇంచులు అయితే దాల్చిన చెక్క, అదేవిధంగా 2 అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, అలాగే మిరియాలండి. మిరియాలు కూడా ఒక 10-12 తీసుకున్నాను. 2 అయితే బిర్యానీ ఆకు, లవంగాలు కూడా ఒక 10-12 దాకా తీసుకున్నానండి. 2 ఎండుమిర్చి, ఒక 5-6 ఇలాచి. ఇందులో సగం మనం మిక్సీ వేసుకుంటామండి, మిక్సీ పట్టుకుంటాం, సగం ఏమో ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుంటాం. ముందుగా మనమైతే పచ్చి కొబ్బరి నేను చూపించే కదా మసాలా దినుసులు, అందులో 1 రెడ్ చిల్లీ, మిగతావన్నీ సగం సగం అండి చూపించినవన్నీ. మరాఠీ మొగ్గ, అనాస పువ్వు ఇవన్నీ ఉన్నాయి కదా, సోంపు కూడా ఉందండి అందులో, మీకు వీడియోలో క్లియర్గా లేదు అంతే. 1 ఇంచు దాల్చిన చెక్క, ఆ మసాలా దినుసులన్నీ వేసుకోవాలి. అదేవిధంగా కొబ్బరి చూపించే కదా పచ్చి కొబ్బరి, వాటిని కూడా వేసేసుకోవాలి. మీరు కావాలి అనుకుంటే గసగసాలు వేసుకోండి, నేనైతే యూజ్ చేయట్లేదు. ఎందుకంటే జీడిపప్పు పచ్చి కొబ్బరి కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను కదా. ఒకవేళ మీరు అవి కొంచెం తక్కువ తీసుకుంటే గసగసాలు కూడా వాడుకోవచ్చు, అదైతే ఆప్షనల్ అండి. ముందుగా అయితే మనం వీటన్నిటిని మిక్సీ పట్టుకోవాలి బాగా ఫైన్గా. ఎంత ఫైన్గా కుదిరితే అంత ఫైన్గా అయితే మనం మిక్సీ పట్టుకోవాలి. చూసారా జీడిపప్పు వేయడం వల్ల ఎంత క్రీమీగా కనిపిస్తుందో. సో ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. దానికోసం నేను కొంచెం వెడల్పుగా మందపాటి గిన్నె తీసుకున్నానండి. దీనికి కొంచెం ఆయిల్, అంటే నేను ఒక 4 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ తీసుకున్నాను. ఇందులో రిమైనింగ్ మిగతావి ఉన్నాయి కదా మసాలా దినుసులు, వాటిని అయితే యాడ్ చేసుకోవాలి. అవి ఫ్రై అయ్యాక ఇందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయలు, ఇవి మంచిగా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే మనం సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా టమాటో, వాటిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట. నేను ఆల్రెడీ ఇందాక బంగాళదుంప ఉడకబెట్టాను కదండి, వాటిని కూడా ఇప్పుడు ఇందులోనే స్మాష్ చేసి వేస్తున్నాను. మీకు పీసెస్గా కొంచెం కావాలనుకుంటే ఒక హాఫ్ ఏమో బాగా మెత్తగా స్మాష్ చేయండి, మిగతావేమో పీసెస్కి కట్ చేసి వేసుకోవచ్చు. మీరు కావాలంటే ఇంకా పీసెస్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొక బంగాళదుంప కూడా ఉడకబెట్టుకోండి, నో ప్రాబ్లం అన్నమాట. మీకు పీసెస్ ఉంటాయి, అలాగే క్రీమీ స్ట్రక్చర్ వస్తుందన్నమాట. అవి కూడా కొంచెం వేగాక మనం మిక్సీ పట్టుకున్నాం కదా కొబ్బరి అన్ని కాజు పేస్ట్, మసాలా దినుసులు అన్నీ వేసాం కదా, వాటిని కూడా వేసుకొని ఒకసారి ఇవన్నీ కూడా పచ్చివి కదా మనం వేసింది, అవి కూడా పచ్చి వాసన పోయే వరకు ముందుగా వాటిని కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఈ పేస్ట్ అంతా కూడా ఇది కొంచెం టైం పడుతుందండి, జాగ్రత్తగా అడుగంటకుండా, ఎందుకంటే జీడిపప్పు వేసాం కాబట్టి అడుగంటుతుంది. సో మధ్యలో చూసుకుంటూ తిప్పుకుంటూ చూడాలన్నమాట అడుగంటకుండా. అడుగంటితే ఏంటంటే టేస్ట్ అంతా మారిపోతుంది కదా. ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఉడికేసుకుందాం. ఒక 3 మినిట్స్ ఉడికిన తర్వాతకి మళ్ళీ ఒకసారి మనం చెక్ చేసుకుందాం. చూసారా, ఇందులోనే కొంచెం పసుపు యాడ్ చేసి ఒకసారి బాగా కలిపేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకైతే కామెంట్ పెట్టండి, మీకు అర్థమవుతుంది ఎంత బాగుందనేది. మన ఇంట్లోనే హెల్తీగా తయారు చేసుకోవచ్చు. పరాటా అంటే ప్రతి ఒక్కరికి ఇష్టం కదా పిల్లలకి, దానికి కాంబినేషన్ షార్వా సూపర్ కదా. ఇదైతే పచ్చివాసన పోయిందండి, ఉడికిపోయింది. ఇందులోనే కావాల్సిన వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇందులో అయితే ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. నాకైతే లీటర్ వాటర్ పట్టాయండి. మొత్తం ఏదైనా కానీ ఒక 1.5 అనుకోవాలి, ఎందుకంటే మనం కొబ్బరి రుబ్బేటప్పుడు కొంచెం వాటర్ యూజ్ చేస్తాం కదా.
నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు లీటర్న్నర దాకా వాటర్ పట్టాయి అన్నమాట. ఇందులోనే మన రుచికి సరిపడిన సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా ఇందులోనే ఉప్పు, గరం మసాలా అండి. మనం ఆల్రెడీ ఇవి మసాలా దినుసులు వేసాం కదా, స్పైసెస్ కదా ఇవన్నీ. మీరైతే మీ రుచికి సరిపడినట్టయితే వేసుకోవాలి. ఉప్పు అను గరం మసాలా, కారం, ఈ మూడింటిని మాత్రం మన టేస్ట్కి సరిపడే విధంగా మీరు వేసుకోండి. నాకైతే 3 టేబుల్ స్పూన్స్ అయితే కారం పట్టిందండి. అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ అయితే గరం మసాలా అయితే నాకు పట్టింది దీనికి, నేను తీసుకున్న క్వాంటిటీకి. మీరు కొంచెం స్పైస్ ఎక్కువ తింటారనుకుంటే కొంచెం కొంచెం ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవచ్చు. ఇవి బాగా ఉడుకు పట్టాలంటే బాగా తెరలాలి. ఎంతసేపు ఎక్కువగా మరిగితే అంత టేస్ట్ వస్తుందన్నమాట మన షేర్వాకి, అంత సూపర్గా ఉంటుంది. ఇదైతే బాగా మరగాలండి, తెరలాలి. సో మధ్యలో మధ్యలో తిప్పుకుంటూ దీన్ని కూడా బాగా ఉడుకు పట్టే వరకు అయితే ఉంచుకోవాలి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు ఎండి వారి వంటలండి. చూసారా ఉడకపట్టింది. ఇలా ఉడకపట్టిన తర్వాతకి ఒక 3 to 4 మినిట్స్ అయితే మీరు బాగా ఉడికించుకోండి. అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది. ఇందులోనే పైనుంచి కొత్తిమీర, సన్నగా తరిగిన కొత్తిమీర అయితే యాడ్ చేయాలి. అంతే, షేర్వా రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగుంటుందో, క్రీమీ. మీకు బాగా చిక్కగా అనిపిస్తే వాటర్ యాడ్ చేసుకోండి. అంటే ఒక్కొక్క కొబ్బరి దీన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది కదా చిక్కదనం అనేది. సో బాగా మీ అది బేస్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి. నాకైతే లీటర్న్నర పట్టాయండి వాటర్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంట్లోనే. చాలా హెల్దీ కదా, చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు ఎండి వారి వంటలు. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దామండి.